ఇవాల్టి కథ పరోపకారి. నారాయణపురం గ్రామంలో ఉండే రమణయ్య చాలా పరోపకార బుద్ధి కలవాడు. ఒకసారి పెద్ద గాలివాన తాకిడికి గ్రామంలో చాలామంది గుడిసెలు పడిపోతే అతను ఇంటింటికి తిరిగి చందాలు పోగేసి నష్టపోయిన వాళ్ళందరికీ కొత్త గుడిసెలు కట్టించాడు. ఇందుకు దాదాపు గ్రామంలో కలిగిన వాళ్ళంతా సాయపడ్డారు. కానీ ధనగుప్తుడు అనే షావుకారు మాత్రం రమణయ్యకు ఒక్క పైసా కూడా చందా ఇవ్వలేదు. రమణయ్య తనకు ఘనంగా చందాలించిన వాళ్ళ పేర్లు చెప్పబోతే ధనగుప్తుడు అడ్డు తగిలి, అనవసరంగా కంఠశోష పడకు, గుడిసెలు పోయిన వాళ్ళెవరూ వచ్చి డబ్బు కోసం దేవిరించలేదు. ఎందుకో తెలుసా, అడుక్కోవడం ఎవరికి ఇష్టం ఉండదు. అడుక్కునే బుద్ధి ఉన్నవాళ్లే నీలాగా చందాలంటూ ఎగబడతారు. ఇందులో ఎంతో కొంత మిగుల్చుకోవాలని నువ్వు ఆశపడుతున్న సంగతి నాకు తెలుసు. నీబోటి వాళ్లకు ఏనాడు సహకరించను అన్నాడు. గ్రామంలో చాలామంది రమణయ్యను దేవుడంటూ పొగిడారు. అయినా అతడికి తృప్తి కలగలేదు. ధనగుప్తుడు తనను నానా మాటలు అన్నాడు గనుక ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని రమణయ్య తాపత్రయం. ఉన్నట్టుండి ఒకరోజు అతను ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి, తెలుసో లేదో గ్రామం గ్రామం అంతా నన్ను పొగుడుతున్నది. ఉన్న వాళ్ళలో నువ్వు తప్ప అందరూ చందాలించారు. చందా ఇచ్చి ఉంటే నీకు తృప్తి ఉండేది గదా అన్నాడు. ధనగుప్తుడు కోపంగా, నా దగ్గర ఎందరో అప్పులు తీసుకొని రోజు నన్ను పొగిడి వెళుతుంటారు. డబ్బున్నంత కాలం నేను ఇతరుల మెప్పు కోసం ఏమేమో చేయనవసరం లేదు. ఊరు పేరు లేని నీ వంటి చవటలే పరోపకారం అంటూ బయలుదేరుతారు. ఇతరులు ఇచ్చిన డబ్బుతో పరోపకారం చేసి పొగడ్తలు అందుకుంటారు అని అవమానించి పంపేశాడు. రమణయ్యకు విపరీతంగా కోపం వచ్చింది. ఈ జరిగింది విని అతడి తండ్రి, ధనగుప్తుడి నోరు మంచిది కాదు, అలాంటి వాడికి దూరంగా ఉండడం ఉత్తమం. నువ్వు 10 మందికి సహాయపడాలనుకుంటే సహాయపడు, కానీ ఆ ధనగుప్తుని గురించి పట్టించుకోకు అని సలహా ఇచ్చాడు. తండ్రి సలహా రమణయ్యకు నచ్చలేదు. అతను స్నేహితులకు జరిగింది చెప్పుకున్నాడు. వాళ్ళు రమణయ్యను ఓదార్చుతూ, ఆ ధనగుప్తుడన్నంత మాత్రాన నువ్వు చవటవైపోతావా, అలాంటివి పట్టించుకోకు అన్నారు. ఆశ్చర్యం ఏమంటే, రమణయ్య వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కూడా మీరు దేవుడు లాంటి వారు కాబట్టి అందరి చేత మాటలు పడి మాకు ఇల్లు కట్టించారు అని అతన్ని మెచ్చుకున్నారే తప్ప ధనగుప్తుడి ప్రవర్తన ఎవరూ ఖండించలేదు. ఈ గొడవ విన్న ఊరి పెద్దలు రమణయ్యను రచ్చబండ వద్దకు పిలిచి, ఒరే, ధనగుప్తుడిది దుండులుడుకు ధోరణి, అయినదానికి కానిదానికి మాట జారుతుంటాడు. నువ్వు బాధపడకు, అతగాన్ని మందలించాలనే మాకు ఉన్నది, కానీ అందువల్ల ప్రయోజనం ఉండదు. మమ్మల్ని పురుగుల కింద తీసి పారేస్తాడు అన్నాడు ఊరడిస్తూ. ఇంత జరిగాక రమణయ్య ధనగుప్తుని గురించి కొంత లోతుగా ఆలోచించాడు. ధనగుప్తుడికి బాగా డబ్బున్నది. గ్రామంలో అందరికీ అతడితో అంతో ఇంత అవసరం ఉన్నది. అందువల్లనే ధనగుప్తుని తప్పు పట్టడానికి అందరూ భయపడుతున్నారు. తన కసి తీరేలాగా ధనగుప్తుని అవమానం పాలు చేయడం ఎలా అని రమణయ్య పథకాలు వేస్తుండగా అతడికి ఒక మంచి అవకాశం చిక్కింది. దూర ప్రాంతం నుంచి మల్లుడొకడు రమణయ్య ఇంటికి వచ్చి, మల్ల విద్యలో నాకు ఎన్నో మెలకువలు తెలుసు, అవన్నీ ప్రదర్శించి మీ గ్రామస్తులకు వినోదం కలిగిస్తాను. అందరూ కలిసి నాకు 100 వరహాలిస్తే తృప్తి పడతాను అన్నాడు. రమణయ్యకు ధనగుప్తుడి మీద పగ తీర్చుకునేందుకు ఇదే మంచి అదును అనిపించి, ఇటువంటి పనులు నా వల్ల కావు. గ్రామంలో ధనగుప్తుడనే ఆయన ఉన్నాడు. ఆయనకు మల్ల విద్యలంటే భలే సరదా. వెళ్ళి అడిగావంటే తప్పక సహాయం చేస్తాడు అన్నాడు. మల్లుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి తన ప్రతిభను గురించి చెప్పుకొని, తమకు మల్ల విద్య అంటే చాలా ఇష్టమని విన్నాను. నా వినోద ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయించి బహుమతిగా 100 వరహాలు ఇప్పించండి అన్నాడు. ధనగుప్తుడికి మల్లుడి మాటలు వింటూనే చాలా కోపం వచ్చింది. ఆయన మల్లుడి కేసి చీడ పురుగును చూసినట్టు చూస్తూ, ఒళ్ళు పెంచుకొని తిండి కోసం ఇతరుల మీద ఆధారపడే వాళ్ళంటే నాకు అసహ్యం. మల్ల విద్యలంటే నాకు పరమ రోత. వచ్చిన దారినే వెళ్ళు అని మల్లుణ్ణి అవమానించాడు. మల్లుడు పళ్ళు కొరుకుతూ రమణయ్య దగ్గరకు తిరిగి వచ్చి, నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు? ఆ ధనగుప్తుడికి మల్ల విద్యలంటే రోతట, నన్ను నానా మాటలు అన్నాడు. నీ వల్ల బతుకులో మొదటిసారిగా మాట పడవలసి వచ్చింది అన్నాడు. అలాగా, ఆ ధనగుప్తుడు కూడా నీ మాటలేం అంటుంటే పడి ఊరుకున్నావా? నీవు మల్లుడివి కాదా? నీ విద్య చూపించలేవా అన్నాడు రమణయ్య మల్లుణ్ణి రచ్చగొడుతూ. అవును, నా విద్య చూపిస్తాను అంటూ
మల్లుడు రమణయ్యను గట్టిగా 4-5 దెబ్బలు వేశాడు. రమణయ్య బాధతో మూలుగుతూ, ఆ దుష్టుడిని నేను తిడితే నన్ను కొడతావెందుకు అని అడిగాడు. నీకు వాడి మీద ఏదో పగ ఉన్నదని నాకు అర్థమైంది. నా చేత వాణ్ణి కొట్టించాలని నువ్వు పథకం వేశావు. నేనే మల్లున్నే కానీ నీ నౌకరును కాదు. ధనగుప్తుడు నీ కారణంగానే నన్ను తిట్టాడు, అందుకే నేను నిన్ను కొట్టాను అని చెప్పి మల్లుడు వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసిన రమణయ్య తండ్రి అతన్ని గట్టిగా మందలిస్తూ, ఆ ధనగుప్తుడు కందిరీగల తుట్టెలాంటి వాడు. కోరి కదిలించి బాధలెందుకు తెచ్చుకుంటావు? ఇక ఏనాడు అతడి జోలికి వెళ్ళకు. నిజమైన పరోపకారి తిట్లు దీవెనలు రెంటిని అంతగా మంచిగా పట్టించుకోకూడదు అని చెప్పాడు. ఆ తరువాత రమణయ్య చందాలంటూ పోయి ఏనాడు ధనగుప్తుడితో మాట పడలేదు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.